హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ట్యాగ్ తెలుగు. సో ఇవాళ మనతో పాటు ఎవరున్నారో తెలుసా? రీసెంట్‌గా టైమ్స్‌లో బాగా పాపులర్ అండ్ చాలా ఇప్పుడు స్ట్రీమ్ అవుతున్న ఒక వెబ్ సిరీస్ అయితే ఉంది 'హరికథ'. మీరందరికీ తెలిసే ఉంటుందనమాట. మన డిజ్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో అయితే అది స్ట్రీమ్ అవుతుంది. సో అందులో ఒక క్యారెక్టర్ ఉంది. ఆ క్యారెక్టర్ మీరు చూడంగానే లిటరల్లీ అబ్బా! ఒకానొక టైంలో అలా ఉండేదా సిట్యుయేషన్ అనిపిస్తది. ఐరమ్మ. ఈరమ్మ అనమాట. సో ఆవిడ మనతో పాటు ఉన్నారు. సో ఆవిడ పేరు ఉషశ్రీ అనమాట. సో ప్రెజెంట్ ఆవిడని అడిగి తెలుసుకుందాం. ఆవిడ జర్నీ ఎలా స్టార్ట్ అయింది? అసలు ఈ క్యారెక్టర్ ఎలా వచ్చిందనేది. హాయ్ అండి, ఎలా ఉన్నారు? Hi Sanjay, I'm doing good. Hi Andarki. Thank you very much for bringing me here. Yeah. So నేను చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? బాగున్నానండి. సో అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ క్యారెక్టర్ గురించి మాట్లాడుకుందామండి. ఓకే. ఆబ్వియస్లీ ఫెంటాస్టిక్ పర్ఫార్మెన్స్ అండి. లిటరల్లీ చాలా బాగుంది పర్ఫార్మెన్స్. మీకు హరికథ ఈ సిరీస్ అసలు మీకు ఎలా వచ్చింది? ఓకే. ఎట్లా వచ్చింది ఈ ఛాన్స్ అనేది? సో బేసిక్లీ లైక్ నార్మల్గా ఇప్పుడు ఎవరైనా లైక్ ఎవ్రీ న్యూ కమర్ ఆడిషన్స్కి వెళ్తూ ఉంటారు. సో అలానే నేను ఒక్కోసారి ఆడిషన్కి వెళ్ళి ఐ గేవ్ మై ఆడిషన్. దే లైక్ ఇట్స్ నైస్. ఒకసారి అలా దే ఆస్ మీ టు సెండ్ అండ్ అదర్ ఆడిషన్స్ సీన్ పంపించమన్నారు. అలా నేను పంపిస్తే దానికి దే లైక్డ్ ఇట్. సో దే సెడ్ yes. యాక్చువల్లీ మీరు ఈరమ్మ టీ అడిగే సీన్ ఉంటుంది కదా, అదే యాక్చువల్లీ నా ఆడిషన్ టేప్ లో ఉంటుంది అనమాట. సూపర్ నైస్. ఇప్పుడు ఆడిషన్ లో అంటే జనరల్ గా నాకు అనిపించింది ఆ సీన్ చూస్తుంటే ఎంత నాకు టీయర్స్ వచ్చినాయి తెలుసా. ఒకప్పుడు చాయ్ పోయడానికి కూడా ఇంత ఇబ్బంది పడేవాళ్ళ. ఒక రూపాయి డబ్బులు ఇస్తుంటే డబ్బులు తీసుకోవాలి. ఆ డైలాగ్స్ ఉంటాయి చూడండి, అమ్మా వినడానికి కూడా చాలా అంటే అంత నీచంగా చూసేవాళ్ళ అనిపించింది. మీకు అది చేస్తున్నప్పుడు ఎలా అనిపించింది? అంతే కదా, లైక్ we've always been seeing people from ఒక డిఫరెంట్ కాస్ట్ వాళ్ళని అన్టచబుల్స్ గా కన్సిడర్ చేసి ఇట్స్ పెయిన్ఫుల్ అండి చూడడానికి. అయితే చెప్పాలంటే అంత బాధ అనుభవించినారు వాళ్ళు. ఐ థింక్ యూ షుడ్ అండర్స్టాండ్, లైక్ ఇట్స్ వెరీ పెయిన్ఫుల్ టు హ్యావ్ సీన్ దెమ్ లైక్ దట్. కానీ అదే కీ పాయింట్ కదా మొత్తం సిరీస్ మొత్తంలో. లిటరల్ అన్టచబిలిటీ ఏదైతే ఉంటుందో అదే. దేవుడిని ముట్టుకోవద్దు, నువ్వు ఎవరిని ముట్టుకోవద్దు, అంతెందుకు టీ తీసుకోవడం కూడా ఎలాగెలా పైన చేస్తారు అలా దూరంగా. డబ్బులు రిటర్న్ డబ్బులు తీసుకోరు, వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకోవడాన్ని ఇంకా లోగా చూస్తారు, చిన్న చూపు చూడడం అట్లా. అంతే, ఇంకా పెయిన్ఫుల్ కంటే ఇంకా పెద్దగా ఏం చెప్పడానికి లేదు నాకు. సో అది చేసేటప్పుడు కూడా అంటే వీ హ్యావ్ టు గో ఇన్ టు ద క్యారెక్టర్ కాబట్టి దట్స్ వాట్ వీ ఫెల్ట్. నేను నా కొడుకు లాగా చేసింది బాను. సో బాను నేను కూడా వివర్ లైక్ ఓకే ఇట్లా ఫేస్ చేసినారు ఒకప్పుడు పీపుల్ యూజ్డ్ టు ఫీల్ లైక్ దిస్. అండ్ ఇప్పుడు మాట్లాడుకుంటే మీరు అసలు ఇండస్ట్రీ సైడ్ ఎలా వచ్చారు? మీ జర్నీ ఎలా స్టార్ట్ అయింది? ఓకే, దిస్ ఇస్ లైక్ పెద్ద స్టోరీయే. సో బేసిక్గా ఐ ఫినిష్ మై బీటెక్ బ్యాక్ ఇన్ 2017. ఓకే. సో 2017లో ఫినిష్ చేసేసి ఒక 1.5 year అట్లా లెట్స్ గెట్ ఇన్ టు ఐఐటి మెడ్రాస్ అని చెప్పి గట్టిగా కూర్చొని సాధించలేకపోయా. బట్ దానికి గాను నాకు ఒక వింత ఏమంటారు, ఐ గాట్ అ కండిషన్, ఇట్స్ కాల్డ్ అలోపేషియా. సో అది ఒక పెద్ద ఫేస్. ఆ 2 years కొంచెం స్ట్రగుల్ అయ్యా. బట్ though I didn't get into IIT Madras, after that I got into Amazon. My brother was like, my family was like, ఇట్లా కాదు, నువ్వు రిలాక్స్ అవ్వు, గో డూ సమ్ వర్క్, యూ మైట్ నువ్వు కొంచెం బెటర్ ఫీల్ అవుతావు అని చెప్పి మా అన్నయ్య మంచిగా తీసుకెళ్ళి అమెజాన్లో ఇంటర్వ్యూ, లైక్ హీ జస్ట్ కేమ్ అలాంగ్ విత్ మీ, హీ డెంట్ డూ ఎనీథింగ్. బట్ యా, అమెజాన్లో వర్క్ చేసా ఒక 2.5 years. ఎప్పుడైతే వర్క్ చేశానో at that point of time only I did a program from IIT Madras. Okay. It's called BSc in Data Science. Okay. సో ఆ ప్రోగ్రామ్ స్టార్ట్ చేశాను. చక్కగా వెళ్ళి ఐఐటి మెడ్రాస్ క్యాంపస్ మొత్తం చుట్టేశాను. దోస్ వర్ లైక్ మై హీలింగ్ ఇయర్స్ అనమాట. అయిపోయిన తర్వాత దెన్ ఐ అండర్స్టూడ్ లైక్ ఓకే, వాట్ ఎవర్ ఐ హ్యాడ్ టు డూ టు హీల్ మై బాడీ ఐ డిడ్. నౌ ఐ థింక్ ఇట్ ఈస్ టైమ్ ఫర్ మై కెరియర్. అప్పుడు ఐ టుక్ ద డెసిషన్ లైక్ లెట్స్ గెట్ ఇట్ టు ద ఫిల్మ్. సో అలా అమెజాన్లో చేసిన తర్వాత మిగిలిన సేవింగ్స్ ఉంటాయి కదా, అవి ఇంకా పట్టుకొని ఐ వెంట్ ఇంటూ వన్ యాక్టింగ్ స్కూల్. ఓకే. సో ఐ లర్న్డ్ యాక్టింగ్ దేర్. బేసిక్గా చెప్పాలంటే టు నో లైక్ హౌ డు ఐ గెట్ ఇన్ అని చెప్పి ట్రిక్స్ అండ్ టిప్స్ అన్నీ తెలుసుకోవడానికి వెళ్ళాను. దెన్ ఐ యాజ్ యూజువల్ ఇప్పుడు ఎలాగైతే ఒక స్ట్రగ్లింగ్ పర్సన్ వెళ్ళి ఆడిషన్స్ కోసం వెళ్తారో అలా నేను ఆడిషన్స్ కోసం అని వెళ్ళా. దెన్ లక్కీగా ఒకసారి నేను ఇప్పుడు భరతనాట్యం అని ఒక మూవీ ఉంది, ఇఫ్ యూ హ్యావ్ అన్ ఐడియా. సో కేవీఆర్ మహేంద్ర అని దొరసాని మూవీ డైరెక్టర్ అని. సో దట్ పర్సన్
ఆయన దగ్గరికి వెళ్ళాను, ఆడిషన్ ఇచ్చాను. యాజ్ అన్ ఏడీ ఐ గేవ్ అన్ ఆడిషన్ ఆ మూవీలో ఏడీ కోసం. ఆయన నన్ను నిజంగా ఏడీగా పెట్టుకున్నారు. సో ఐ వర్క్ ఫర్ ద డైరెక్షన్ డిపార్ట్మెంట్. దెన్ వర్క్ చేస్తూ ఉన్నాను. And again, I've got some contacts there. Then I told that my main thing was to act. But anyway, we had to get contacts. I did my work there. I learned a lot behind the camera. Aim requirement of the actor key. So throughout, I understood. Then I went and joined my theaters where CT, Creative Theatre, and Rangam, which is in Lalita Kala Tornam. Okay. Akkada unnannamata. So akkadiki velli I finished my diploma in theatre arts. Then I moved on to teaching. So అలా ఈ ప్రాసెస్లో ఇవన్నీ చేసుకుంటూ ఐ ఆల్వేస్ బిన్ గివెన్ ఆడిషన్స్ ఇస్తూనే ఉన్నాను. అలా థియేటర్ ప్లేస్ చేసా, ఒక 3 థియేటర్ ప్లేస్, ఒక 5 స్టేజ్ ప్లేస్ చేసా. అండ్ దెన్ ఐ మూవ్డ్ ఆన్ టు టీచింగ్. అలానే షేక్స్పియర్స్ ప్లేస్ నేర్పిస్తూ ఉంటాను ICSE స్కూల్స్లో. లైక్ దేర్ ఇస్ వన్ స్కూల్ కాల్డ్ జాన్సన్స్ గ్రామర్ స్కూల్, మల్లాపూర్. ఐడియా ఉందా మీకు? మల్లాపూర్ ఇస్ వెరీ ఫార్. సో ఇట్స్ అన్ ICSE స్కూల్. అందులో 9th and 10th గ్రేడ్ వాళ్ళకి షేక్స్పియర్స్ ప్లేస్ చేయించా. సో అది అలా థియేటర్ ఉంది, యాక్టింగ్ పరంగా అన్ని విధాలుగా ప్రాపర్గా ఐడియా వచ్చిన తర్వాత ఇంకా ఎక్కువ ఛాన్సెస్ రావడం స్టార్ట్ అయ్యాయి. సో దెన్ ఫస్ట్ ఫిల్మ్ నేను చేసింది ఏంటి అంటే సర్కారు నౌకరీ అని. మన ఎవరు, సునీత గారి అబ్బాయి ఆకాష్ ఇంకా భావన అని ఒక అమ్మాయి, వాళ్ళిద్దరు లీడ్స్ అనమాట. దాంట్లో నాకు ఫస్ట్ ఒక అవకాశం వచ్చింది. సో శేఖర్ అన్నకి యాక్టింగ్ యాక్టర్ టెల్ థ్యాంక్ యూ. అండ్ దాంట్లో నన్ను ఇంకా రాఘవేంద్ర రావు గారు కూడా అప్రిషియేట్ చేశారు. సో దెన్ కేమ్, ఇప్పుడు ఇంకా చాలా సిరీస్ ఆఫ్ ప్రాజెక్ట్స్ చేశా. బట్ హౌఎవర్ హరికథ హెస్ కమ్ అప్ ఫస్ట్. సో హరికథ ఇస్ లైక్ మై అదొక టర్నింగ్ పాయింట్. ఇట్స్ అ వెరీ ఇంట్రెస్టింగ్ రోల్. అసలు చాలా కష్టపడ్డాం దాని గురించి. ఏంటి అంత మీరు చూసారు కదా హోలీ ఆడడం, దానికోసం అని నేను కరసాము నేర్చుకున్నాను. హ్యావ్ యూ అబ్జర్వ్ దట్? నేను కరసాము చేశాను అందులో. సో కరసాము ఆ బొగ్గు 24/7 అదేంటి అట్లా ఫర్నన్స్ ఉంటుంది మన అట్లా బ్లాక్ స్మిత్ కదా నేను. సో అది పట్టుకొని అది ఆ వేడిలో ఇట్లా కొడుతుంటే ఇట్లా కాడుతూ ఉంటాయి అనమాట చెమటలు. ఇట్స్ వెరీ ఏమంటారు, చాలా డ్రైనింగ్ అనమాట. బట్ ఇట్ వెంట్ అవుట్ వెరీ వెల్. So that's how my journey started. Now I'm doing a few projects like the Toba documentary ani. It is going to come out in December 2025. But it's a French documentary. So అందులో ఇండియన్ రిప్రజెంట్ చేస్తున్నాను నేను. హోప్ఫుల్లీ దట్ షుడ్ కమ్ అవుట్ సూన్. అది వస్తే కానీ ఐ కాంట్ టెల్ ఎనీథింగ్. అంటే మీరు పర్టికులర్ హరికథ చూసుకుంటే, హరికథలో మీ క్యారెక్టర్కి మీరు వర్కౌట్ కానీ లేకపోతే మీ క్యారెక్టర్ని అంటే బ్లాక్ అది పూసుకొని మొత్తం బాడీ అంతా, సో దానికి మీరు హోంవర్క్ కానీ ఏం చేశారు? చెప్పాలంటే యాక్చువల్లీ బికాస్ ఐ హ్యావ్ అ డస్కీ స్కిన్ టోన్ కాబట్టి దే చోస్ మీ. బట్ సమ్హౌ మన బాడీ స్కిన్ టోన్ ఒకలాగా, మన ఫేస్ స్కిన్ టోన్ ఒకలాగా ఉండడం వల్ల దే హ్యాడ్ టు పుట్ అ లాట్ ఆఫ్ మేకప్ సరిపోలేదని చెప్పి మన అంబర్ పౌడర్ ఉంటుంది కదా, దాన్ని కూడా అప్లై చేయడం. Oh my God. And I think మీరు ఒకవేళ అబ్జర్వ్ చేస్తుంటే ఐ హ్యావ్ సమ్ స్కార్స్ హియర్ అండ్ హియర్. మేకప్ ఎంత బాగా వేశారు. మధు గారు అని ఈజ్ అ మేకప్ ఆర్టిస్ట్. హిస్ ఫెంటాస్టిక్ వర్క్ హిస్ గాట్. సో అలా దట్ వాజ్ అబౌట్ మేకప్. అండ్ దెన్ కాస్ట్యూమ్ వచ్చేసి ఇట్ వాస్ డిజైన్ బై జో అని. దట్స్ అ ఉమెన్, లైక్ షీ ఈజ్ ఆల్సో అ ఫెంటాస్టిక్ పర్సన్. వికట కవి ఈజ్ హర్ ప్రాజెక్ట్. అట్లా చాలా ప్రాజెక్ట్స్ చేస్తున్నారు తను. సో తను అలా బాగా డిజైన్ చేశారు. సో లుక్ వైజ్ దట్ ఈస్ వాట్ హ్యాపెండ్. బిహైండ్ వాట్ ఐ డిడ్ వాజ్ జస్ట్ గో త్రూ మై పేజెస్, అండర్స్టాండ్ మై క్యారెక్టర్ అనాలిసిస్ అంటారు, సిచ్యువేషన్ అనాలిసిస్ అంటారు, అవి చేశాను. దెన్ వీ హ్యాడ్ ఇవి మేము అందులో హైడ్ అండ్ సీక్ ఆడుకుంటున్నాము ఒక ప్లేస్లో. యు సా. సో బేసిక్గా మేము అది డ్రోన్ షాట్ కాబట్టి వీ డి నాట్ వేర్ చెప్పల్, కాళ్ళకి చెప్పలేసుకోలేదు. కింద ఏం గుచ్చుకుంటున్నాయో ఏమున్నాయో తెలియదు. అదొక బేసిక్గా ఒక పెద్ద గార్బేజ్ ప్లేస్. అందులోనే నేను ఇంకా మా బాను పెద్ద ఉరుకుతున్నాము, ఆడుకుంటున్నాము. అదొకటి అయితే ఈ ఫర్నెన్స్ ది ఆల్రెడీ చెప్పాను కదా. ఇంకా ఐ థింక్ ఐ లర్న్ కరసాము నేర్చుకోవడం ఇస్ అ వెరీ బిగ్ థింగ్ ఫర్ దట్ ఫిల్మ్. అండ్ అంతే, ఇంకా గుట్టల్లో అట్లా నడవడమే పెద్ద కొంచెం హార్డ్ వర్క్ అనిపించింది. మీరు ఆఫ్టర్ అంటే మీరు ఈ యాక్టింగ్ ఇవన్నీ నేర్చుకున్న తర్వాత సర్కార్ నౌకరీ ఫస్ట్ అన్నారు కాబట్టి మీకు ఆ ఛాన్స్ వచ్చినప్పుడు వాట్స్ యువర్ ఫీలింగ్?
Oh, yeah, definitely. Of course, like once you get a chance, it feels nice, kadandi, ఎవరికైనా. So I feel very lucky to have got that chance. అంతకంటే నేనేం చెప్పలేను. లైక్ ఛాన్స్ వచ్చింది చేస్తున్నాం అంటే అంతకంటే ఇంకేం కాదు, కొంచెం ఇట్లా పొంగుకుంటూ వచ్చేసింది బయటకి హ్యాపీనెస్. అండ్ నేను మీకు ఇంకోటి చెప్పాలి, ఇందాక హరికథ గురించి చెప్పాను కదా, ఈ కర్ర సామాయ కాకుండా దేర్ ఇస్ వన్ ఫైట్ సీన్, మీరు అబ్జర్వ్ చేస్తుంటే ఫైట్ సీన్ కొడతారు, వెనకాల పడతారు, ఇలా తోస్తారు, అవును, ఆల్ దట్ స్టఫ్ ఇస్ అ లిటిల్ డిఫికల్ట్. బేసిక్ ఏమైందంటే డూప్ యూస్ చేశారు ఫస్ట్. ఏది ఎక్కడైతే మీరు కిక్ చేసినప్పుడు నేను వెనక్కి ఆల్మోస్ట్ 5 feet వెనక్కి వెళ్ళి పడతాను. లక్కీగా ఏంటంటే డూప్ యూస్ చేసినప్పుడు తెలిసిపోతుంది మన కెమెరాలో అది డూప్ అని చెప్పేసి. సో దే యాజ్ మ్యాగీ వాజ్ లైక్ నువ్వే చేసేసి ట్రై చెయ్యి, యూ కెన్ డూ దిస్. హీ కైండ్ ఆఫ్ మోటివేటెడ్ మీ అండ్ ఐ సెడ్ ఓకే ఫైన్, ఐల్ ట్రై అని. సో ఆ బేసిక్గా ఆ జంప్ నేను స్వతహాగా చేసా వితౌట్ ఎనీ రోప్స్ అండ్ సో దట్ 5 feet నాకు అది చాలా పెద్ద అచీవ్మెంట్. ఐ డోంట్ నో ఎంతమంది రికగ్నైజ్ చేస్తారో, బట్ నాకు అది ఇట్ వాస్ లైక్ వెరీ బిగ్ థింగ్, లైక్ జంపింగ్ లైక్ దట్ అండ్ ఫాలింగ్ లైక్ దట్. ఓహ్ క్రేజీ. అదైతే బ్యాక్ జంప్ కదా, బ్యాక్ జంప్ అది కూడా వెళ్ళి అక్కడ ఎక్కడో పడాలి. అంటే మీరు జిమ్నాస్టిక్స్ ఇవి కూడా నేర్చుకున్నారు బేసిక్గా ఆ జంపింగ్స్ అవన్నీ? నాట్ రియలీ, బట్ అలా వచ్చేసింది లక్కీగా. బట్ దేనికైనా రిక్వైర్మెంట్ ఉంటే తప్పకుండా నేర్చుకుంటాను, తగ్గేదేలే అసలు. అంటే ఆఫ్టర్ సర్కార్ నౌకరీ హరికథ సిరీస్ అనేది మీకు టర్నింగ్ పాయింట్ అని చెప్పారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఎక్స్పెక్ట్ చేశారా ఈ ఒక వెబ్ సిరీస్ అనేది ఇంత రీచ్ అవుతుంది, ఇంత వెళ్తుంది, లేదా మీకు వచ్చినప్పుడు వాట్స్ యువర్ ఫీలింగ్ ఈ ఛాన్స్ వచ్చినప్పుడు? యా, సో చెప్పాలంటే నాకు ఇప్పుడు మనకి చాలా ఎపిసోడ్స్ ఉన్నాయి. సో ఏ ఎపిసోడ్లో లైక్ ఇప్పుడు రాజేంద్ర ప్రసాద్ గారి ఎపిసోడ్లో నేను కనిపించాను, నెవర్. నాకు రాజేంద్ర ప్రసాద్ గారికి ఎక్కడ మ్యాచ్ అవ్వదు. అలా మా ఒక్కొక్కటి స్టోరీ ఒక్కొక్కటి లైక్ ఒక్కొక్క ఎపిసోడ్స్ నడుస్తూ ఉంటాయి. సో నాకు ఏదైతే చెప్పారో ఐ వాజ్ టోల్డ్ అబౌట్ ఎట్లా చూసేవాళ్ళు, హరి వాళ్ళ మదర్, హరి వెళ్ళి జనాల్ని చంపడం, ఆ పర్పస్ నువ్వే అవుతావు, దిస్ మచ్ వాజ్ వాట్ ఐ న్యూ. సో ఆ పాయింట్ ఆఫ్ టైం లైక్ వాళ్ళని ఎలా ట్రీట్ చేశారు, వాళ్ళ పైన సింపథైజ్ అయ్యి అలా, దట్ ఈస్ హౌ దే ఎక్స్ప్లెయిన్ మీ ద స్టోరీ. సో ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. అండ్ ఈ రోల్ మీరు నాకు ఇస్తున్నారంటే నేను ఫస్ట్ షాక్ అయ్యాను. ఓకే నిజమే ఇచ్చారు, బాగానే ఇచ్చారు. సో థ్యాంక్ గాడ్ ఐ వాస్ అ థియేటర్ ఆర్టిస్ట్ అంతే. అండ్ ఐ వాస్ కదా. అండ్ మీరు హరికథలో విడో క్యారెక్టర్, సో ఈ విడో క్యారెక్టర్ చేయడానికి లైక్ ఎవరిదన్నా రిఫరెన్స్ ఏమైనా తీసుకున్నారా ఈ పర్టికులర్ విడో అనే ఈ క్యారెక్టర్దే? నాట్ రియలీ, నేను ఏం రిఫరెన్స్ ఏం చూడలేదు. బట్ చెప్పాలంటే యాజ్ యాక్టర్స్ మనం చాలా అబ్జర్వ్ చేస్తుంటాం, త్రూ అబ్జర్వేషన్ ఓన్లీ ఎలా ఉంటారు వీడియో. ఇప్పటి జనరేషన్ కాదు, బట్ మేబీ లైక్ నేను మూవీస్ చూసి వాటిలో కూడా అబ్జర్వ్ చేస్తాం కదా. సో దట్స్ హౌ ఐ అండర్స్టూడ్. అండ్ చెప్పాలంటే నాకు నెక్స్ట్ వచ్చే ఫైల్ ఇంకొక 2-3 ప్రాజెక్ట్స్, ఇప్పుడు బెంగాల్ ఫైల్స్ అని, ఈషా అని, దేర్ ఆర్ లాట్ ఆఫ్ ప్రాజెక్ట్స్. ఓకే, సో వాటిలో కూడా ఐఎమ్ ప్లేయింగ్ అ విడో హూ ఇస్ గోయింగ్ టు డై. ఓకే, అ విడో హూస్ డై, అ విడో హూస్ డై, అట్లానే ఉన్నాయి నాకు. సో అన్నీ ఇంకా అంతే, ఆ మూవీస్ అని అబ్జర్వ్ చేసి ఐ కైండ్ ఆఫ్ అండర్స్టూడ్ లైక్ ఓకే వాళ్ళు ఆ కేటగిరీలో ఉన్న ఉమెన్ ఒకప్పుడు దే యూస్ టు బీ లైక్ చాలా ఏమంటారు ఇన్సెక్యూర్డ్గా, దే ఆర్ లైక్ ఇంకా అంతే తొక్కి పడిపోయారు వాళ్ళు లైక్ దట్. సో ఎప్పుడు చూసినా ఇలా ఉండడం, దే ఆర్ లైక్ ప్రెషర్, అదే నన్ను తొక్కేశారు సార్ అంటే అలానే వాళ్ళు వంగిపోయి సాడ్ ఎక్స్ప్రెషన్ ఆల్ ద టైమ్ అట్లా. దట్స్ హౌ దే క్యారీ వాళ్ళ హ్యాపీనెస్ అనేది. దే కాంట్ ఎక్స్ప్రెస్ ఫర్ వర్డ్స్ దట్ దే కాంట్ బీ స్మైలింగ్. చూసారా ఎట్లా నవ్వుతున్నారు, ఆ థాట్స్ వచ్చేస్తాయి. అంటే ఇప్పుడు ఒకనొక టైంలో విడోస్ని ఎలా ట్రీట్ చేసేవాళ్ళో మనం చూసాం, పాత సినిమాలు అవ్వచ్చు, లేకపోతే మనం రియల్ ఇన్సిడెంట్స్ అవ్వచ్చు, మనం చాలా చూసాం. బట్ ఇప్పుడు అట్లా ఏం అంటే ఇప్పుడున్న ప్రెసెంట్ జనరేషన్ ఇట్స్ గో విత్ ద ఫ్లో అన్నట్టు ఎవరు పెద్ద పట్టించుకోవట్లేదు. బట్ ఆ క్యారెక్టర్ మీకు చేసేటప్పుడు లిటరలీ మీకు ఎలా అనిపించిందో మాకైతే తెలియదు, కానీ మాకైతే చూస్తున్నాం సేపు అమ్మా అసలు ఆ వీడియోస్ ఇదివరకు కాలంలో ఇట్లా ఉండేవాళ్ళ, అంత దారుణంగా ట్రీట్ చేసేవాళ్ళ. సో మీకు ఎలా అనిపించింది? అండ్ మీరు ఇప్పుడు విడో ఒక లెవెల్ అయితే, షీస్ అ దళిత్ విడో, అది మళ్ళీ అది ఇంకా దారుణం అసలు. దట్ ఈస్ అంతే అంటున్నారు కదా, వెన్ ఎవర్ యూ సీ దట్ విమెన్ లైక్
ఎంపథైజ్ అయిపోయి అవును. తన కోసం ఏడవాలి అన్న ఫీలింగ్ వస్తుంది. సో అలా ఉండే అంతే, అందుకంటే ఒకప్పుడు క్యాస్ట్ ఆ ఫీలింగ్ డిఫరెన్స్ ఎంత ఉండేదో చాలా ఉండేది. అమ్మో అసలు దగ్గర కూడా రానిచ్చేవాళ్ళు కాదు. సేమ్ యాజ్ మీరు చూపించినట్టు మూవీలో సేమ్. అండ్ మీరు అటువంటి సిచ్యువేషన్స్ అంటే లైక్ ఆ సిచ్యువేషన్స్ కానీ అది కానీ మూవీ చేసే టైంలో కానీ లేకపోతే మీరు చిన్నప్పటి నుంచి కానీ ఎప్పుడన్నా ఎవరి దగ్గరైనా చూడటం కానీ అబ్జర్వ్ ఇలాంటిదా లక్కీగా చెప్పాలంటే నేను నా లైఫ్ లో ఎప్పుడు ఇలాంటి సిచ్యువేషన్ చూడలేదు. ఓకే. బట్ ఇలాంటివి జరుగుతాయని ఆబ్వియస్లీ మనకు తెలుసు. తెలుసు. అవును. లైక్ మనం స్కూల్లో చదువుకున్నప్పుడు అన్టచబిలిటీ గురించి రైట్ ఇన్ ఆర్ బుక్స్, హిస్టరీ బుక్స్ లో ఉన్నాయి కాబట్టి అది చూసి సింపథైజ్ అవ్వడం, ఎంపథైజ్ అవ్వడమే తప్ప మనం అంత వరస్ట్ వరల్డ్ లో నుంచి బయటకు వచ్చేసాం లక్కీగా. బట్ స్టిల్ ఇలాంటివన్నీ జరుగుతున్నాయి కానీ నేను చూసిన దాంట్లో ఇట్ వాస్ నాట్ దేర్. బట్ ఐ హోప్ ఆల్ దోస్ థింగ్స్ సార్ట్ అవుట్ ఈవెన్చువలీ. అట్లీస్ట్ ఇంకా 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 పట్టించుకుంటున్నారు స్టిల్. ఇంకా కొన్ని నాకు తెలిసి స్టిల్ ఇంకా ఎక్కడైనా కొన్ని విలేజెస్ లో వాటిలో స్టిల్ ఇంకా అది జరుగుతుంది. నాకు ఇప్పుడే ఒకటి విషయం రివీల్ అయిందండి, మీరు మ్యారీడ్ అని. యాక్చువల్లీ మీకు చెప్పలేదు కదా, హరికథ షూట్ టైంలో రేపు షూట్ అనగా ఎల్లుండి నా పెళ్ళి అట్లా. అవునా? సో ఆ రోజే ఏమైంది అంటే, మీరు హరికథ చూసేటప్పుడు మన డాక్టర్ అమ్మ ఉంటారు కదా, డాక్టర్ అమ్మ వెనకాల నుంచి వచ్చి నేను నా కొడుకుని ఇలా అంట. హ్యావ్ యూ సీన్ దట్? సో దట్ సీన్ వాజ్ షాట్ బిఫోర్ మై వెడ్డింగ్. నా పెళ్లి రోజు కంటే ముందు, పెళ్లి కూతుర్ని చేసే ముందు రోజే నాకు అది జరిగింది అనమాట. సో ఎవరైనా పెళ్లి కోసం అని చెప్పి కష్టపడి చాలా ఫ్రూట్స్ తిని కొంచెం గ్లో తెచ్చుకొని బాగుండాలి, దిట్టంగా ఉండాలి అనుకుంటారు. నేను వెళ్ళి మొహానికి బొగ్గు పూసుకొని ఇంటికి వచ్చి పెళ్లి చేసుకున్నా. దట్స్ వాట్ హ్యాపెండ్. సో యా, హరికథ ఇస్ సో ఇంపార్టెంట్ ఫర్ మీ. అంటే లైక్ లైఫ్ లో చాలా ఇంపార్టెంట్ విషయం అది. అండ్ చాలా మంది ఇప్పుడు ప్రెసెంట్ ఏంటంటే మన తెలుగు నుంచి ఇండస్ట్రీకి రావాలంటే చాలా మంది వెనకడుగేస్తున్నారు ఒక స్టెప్. ఓకే. అండ్ వాట్స్ ద రీజన్ బిహైండ్ దట్? ఒక గోల్ రావడానికి ఇండస్ట్రీలోకి ఎందుకు వెనకడుగేస్తున్నారు? అండ్ ఎవరైనా రావాలి అనుకుంటున్న వాళ్ళకి మీరు చెప్పే సజెషన్ కానీ? ఓకే, సి, ఒక్కవేళ మీరు వెనకడుగేస్తున్నారు అంటే వన్ థింగ్ ఇట్ కుడ్ బి, ఫస్ట్ థింగ్ పీపుల్ విల్ థింక్ అబౌట్ ఫైనాన్సెస్. Definitely acting as a career is a financial issue for the starting stage, because as long as you become an established actor, నీకు మనీ అనేది డైరెక్ట్ గా హ్యాండ్ కి రాదు. డైరెక్ట్ గా హ్యాండ్ కి రాకపోవడం, అండ్ బై ది ఎండ్ ఆఫ్ ఎవ్రీ మంత్ యూ షుడ్ హ్యావ్ సమ్ ఫైనాన్షియల్ స్టెబిలిటీ. లైక్ ఒక మంత్ ఎండ్ వస్తుంది, నాకు కొన్ని డబ్బులు వస్తున్నాయి అంటే యూ విల్ బి అ లిటిల్ రిలీఫ్డ్. సో వన్ థింగ్, నువ్వు ఫైనాన్షియల్గా ఆబ్వియస్లీ అన్స్టేబుల్ ఉంటావు కాబట్టి యూ కాంట్ గో ఇన్ టు ద ఇండస్ట్రీ అని అంటారు. సెకండ్, ఫర్ అదర్ వెల్ నోన్ రీజన్స్ పీపుల్ టాక్ అబౌట్ casting couch and all. Luckily, if you're aware of all those things, which will also be taught in a film school, you will not have any problem. First, go to a film school, learn what all is happening in the industry, and then you come in. అప్పుడు నీకు ఎటువంటి ఇబ్బందులు ఉండవు. అండ్ ఈవెన్ టు ఆల్ మై స్టూడెంట్స్ నేను ఫస్ట్ ఏం చెప్తానంటే, నువ్వు యాక్టింగ్ ఫీల్డ్లోకి దిగాలి అనుకుంటే యూ డోంట్ గెట్ డౌన్ ఫర్ మనీ. నువ్వు మనీ సంపాదించేస్తున్నావు, నేను ఒక రోజులో ఫేమ్ తెచ్చుకుంటున్నాను, మనీ వస్తాయని చెప్పి నువ్వు రాకూడదు. యూ నాట్ సపోజ్ టు కమ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సత్యదేవ్ గారు ఉన్నారు, తను హీ వాజ్ అ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అంటిల్ వెరీ రీసెంట్ ప్రాజెక్ట్స్ ఆఫ్ హిస్, రైట్? సో అంత ఎస్టాబ్లిష్ అయ్యేంత వరకు నీకు ఒక సపరేట్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఖచ్చితంగా ఉండాలి. అంతెందుకండి, ఈవెన్ నౌ ఐ డోంట్ జస్ట్ యాక్టింగ్ వల్ల నాకు వచ్చే డబ్బులతో కంపేర్ చేస్తే నా ఇన్కమ్ నాకు ఖచ్చితంగా ఉండాలి. యాక్టింగ్ ఐ గెట్ గుడ్ మనీ, బట్ ఇట్ ఈస్ నాట్ కన్సిస్టెంట్. ఇవాళ నేను షూట్ చేశాను, నెక్స్ట్ మంత్ నేను షూట్ చేయలేదు, మరి నాకు నెక్స్ట్ మంత్కి వద్దా డబ్బులు? సో దట్స్ హౌ ఇట్ ఈస్, వెరీ సింపుల్. సో where did I start? Where did I go? జనరల్ గా చాలా మంది వెనకడుగు వేస్తూ ఉంటారు, వాళ్ళకి చెప్పే సజెషన్. సో అంతే, నీకు ఏం జరుగుతుంది అని తెలిస్తే నువ్వు ఖచ్చితంగా ముందడుగు వేయాలనుకుంటున్నావు. నీకు అది తెలియాలి అంటే నువ్వు ఫిల్మ్ స్కూల్కి రావాలి. సో ఫిల్మ్ స్కూల్ వల్ల బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. యా, డెఫినెట్లీ ఫిల్మ్ స్కూల్ వల్ల బెనిఫిట్స్ ఉంటాయి. అండ్ మీకు ఎలాంటి ఫిల్మ్ స్కూల్ చూస్ చేసుకోవాలి అనుకుంటే దట్ విల్ బీ లైక్, లెట్స్ సే యూ సీ, మీరు ఏదైతే ఫిల్మ్ స్కూల్కి వెళ్తున్నారో ట్రై టు ఫైండ్ అవుట్ అక్కడ ఎవరెవరు టీచ్ చేస్తున్నారు. బికాస్ థియేటర్ యాక్టింగ్ అండ్ ఫిల్మ్ యాక్టింగ్ ఆర్ టూ డిఫరెంట్ థింగ్స్. ఫిల్మ్ యాక్టింగ్లో నీకు కెమెరా ఎలా ఉంటుంది, కెమెరా ముందు నేను ఎంత వరకు తిరగచ్చు, యూ షుడ్ నో ఆల్ దట్.
సో నీకు టీచ్ చేసే థియేటర్స్లో ఇట్ విల్ బీ అ లిటిల్ డిఫరెంట్. నీకు ఫిల్మ్ యాక్టింగ్ అక్కడ తెలియదు wherever you joining. సో ఇప్పుడు నువ్వు ఏదైతే ఫిల్మ్ స్కూల్కి వెళ్తున్నావో మేక్ షూర్ దట్ దెర్ ఆర్ థియేటర్ ఆర్ట్స్ ట్రైనర్స్ ఆల్సో దేర్. థియేటర్ ఆర్ట్స్ నుంచి వచ్చిన వాళ్ళు ఉండాలి, డైరెక్షన్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చిన వాళ్ళు ఉండాలి, ప్రాపర్ యాక్టింగ్ తెలిసిన వాళ్ళు ఉండాలి, సమ్మన్ ఫ్రమ్ ద టీవీ బ్యాక్గ్రౌండ్, సమ్మన్ ఫ్రమ్ ద డాక్యుమెంటరీ బ్యాక్గ్రౌండ్. లైక్ ఇలా మల్టిపుల్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఎక్కడైతే నీకు కనిపిస్తారో ఐ థింక్ యూ కెన్ గో టు దాట్ ఇన్స్టిట్యూట్ అండ్ లెర్న్ బికాస్ దే హ్యావ్ అ వెరైటీ ఆఫ్ నాలెడ్జ్. సో నీకు ఒక యాక్టర్గా ఎన్ని ఉన్నాయి, థియేటర్స్ ఉన్నాయి, స్ట్రీట్ ప్లేస్ ఉన్నాయి, యూ హ్యావ్ టీవీ ప్రోగ్రామ్స్, యూ హ్యావ్ షార్ట్ వీడియోస్ ఆన్ యూట్యూబ్, షార్ట్ ఫిల్మ్స్ ఉన్నాయి, నీకు వెబ్ సిరీస్ ఉన్నాయి, సీరియల్స్ ఉన్నాయి, యూ హ్యావ్ డాక్యుమెంటరీస్ ఆల్సో. ఇన్ని ఉన్నాయి. వీటన్నిటిలో నువ్వు ఒకటిలాగా యాక్ట్ చేయలేవుగా, ఎక్కడ ఎలా యాక్ట్ చేయాలో కూడా నీకు తెలియాలి కదా. సో అది కూడా నువ్వు తెలుసుకోవాలంటే యూ హ్యావ్ టు కమ్. బట్ ఇప్పుడు ప్రెసెంట్ ఒకప్పుడు ఎట్లా అంటే ఒక ఇండస్ట్రీకి రావాలంటే వాళ్ళు ఫొటోస్ దిగి చిన్న ఫొటోస్ దిగి ఒక ఫొటోస్ని క్యారీ చేసుకుని ప్రతి ప్రొడక్షన్ ఆఫీస్కి తిరుగుతూ సో నేను ఇది అని ఆడిషన్స్ ఇచ్చిస్తూ అట్లా వాళ్ళు ప్రొజెక్ట్ చేసుకున్నారు వాళ్ళకి వాళ్ళు. ఇప్పుడు ప్రెసెంట్ ఎట్లా అంటే చాలా మంది ఇన్స్టాగ్రామ్ రీల్స్ వాటిల్లో చూసి ఈ అమ్మాయి బాగుంది అని చెప్పి వాళ్ళని తీసుకుంటారు, లేదా ఈ అబ్బాయి బాగుంది అని చెప్పి. సో ఇన్స్టా రీల్స్ వల్ల చాలా మందికి యూజ్ ఉంది, కొంతమందికి దాని వల్ల మైనస్ కూడా ఉంది. ఓకే, what do you think is the minus? మైనస్ ఇన్ ద సెన్స్ చాలా మంది ఏంటంటే యాక్ట్ చేద్దామని చెప్పి పిలిచి మీరు అన్నట్టుగానే ఇంత కాస్టింగ్ కౌచ్ అవ్వచ్చు ఇట్లా. సో వాళ్ళు చాలా మంది ఈ జరగటం వల్ల ఇలాంటివన్నీ చూసి ఫేస్ చేయడం వల్ల కూడా ఇండస్ట్రీకి రావడం తగ్గింది గోల్స్ పరంగా కానీ అట్లా. సో వాళ్ళకి మీరు చెప్పేది ఇన్స్టాగ్రామ్ వల్ల యూజ్ ఉందా ఆర్ ఎల్స్ ఇట్లా రీల్స్ చేయడం వల్ల వాళ్ళకి బెనిఫిటా లేకపోతే ఏంటి? నేనేమంటాను అంటే యూ కెన్ డూ రీల్స్, నాట్ అ ప్రాబ్లం. ఇట్స్ నాట్ జస్ట్ దట్. ఇప్పుడు మీరు ఇందాక ఏదైతే అన్నారు ఫస్ట్ చెప్పిన డైలాగ్, లైక్ మీరు అప్పట్లో ఒక ఫోటో పట్టుకొని ప్రతి ప్రొడక్షన్ హౌస్కి వెళ్ళి నేను ఇక్కడ చేస్తాను, నేను యాక్టర్, నేను ఇది అని. ఇప్పుడు ఏం మారలేదు అది, ఇట్స్ ద సేమ్ థింగ్. కాకపోతే వీఆర్ డూయింగ్ అ డిజిటల్ స్టఫ్. ఇట్స్ ద సేమ్ థింగ్, వీఆర్ డూయింగ్ అ డిజిటల్ స్టఫ్. నౌ వీ హ్యావ్ అ లాట్ ఆఫ్ మిడిల్ పర్సన్స్ హూ ఆర్ లైక్ ద కాస్టింగ్ ఏజెన్సీస్, కాస్టింగ్ డైరెక్టర్స్, కోఆర్డినేటర్స్, ఇంతమంది ఉన్నారు. దే ఆర్ దేర్ టు హెల్ప్ అస్. వాళ్ళు చాలా హెల్ప్ చేస్తారు. జస్ట్ హ్యావ్ టు నీకు ఒక ప్రొఫైల్ క్రియేట్ చేసుకొని పెట్టుకోవాలి. ఆ ప్రొఫైల్ ఎలా క్రియేట్ చేయాలో మళ్ళీ కావాలంటే యూ షుడ్ కమ్ టు యాక్టింగ్ స్కూల్, రైట్? సో యూ హ్యావ్ టు క్రియేట్ దోస్ ప్రొఫైల్స్, యూ సెండ్ ఇట్ టు ద కాస్టింగ్ డైరెక్టర్స్ ఆర్ ద కాస్టింగ్ కోఆర్డినేటర్స్. వాళ్ళు వాళ్ళ ఏదైనా రిక్వైర్మెంట్ ఉన్న దగ్గరికి వాళ్ళు సెండ్ చేస్తారు. లేదంటే ఇట్ విల్ గో ది అదర్ వే రౌండ్ ఆల్సో. ఇప్పుడు ఒక మూవీ స్టార్ట్ చేస్తున్నారు ఎవరు, వాళ్ళ రిక్వైర్మెంట్ చెప్తారు, కాస్టింగ్ ఏజెన్సీస్ చెప్తారు ఇదండి మా రిక్వైర్మెంట్ అని. వాళ్ళు వాళ్ళ స్టోరీస్లో పెట్టుకుంటారు. ఓకే, దాట్స్ హౌ యూ విల్ నో. నీకు వీళ్ళ కాంటాక్ట్ కావాలంటే హౌ విల్ యూ గెట్ దర్ కాంటాక్ట్స్? జస్ట్ కూర్చుంటాను నేను రీల్స్ చేస్తాను నాకు వచ్చేస్తాయి అంటే కుదరదు కదా. సో యూ హ్యావ్ టు గో అహెడ్, యూ హ్యావ్ టు మేక్ కాంటాక్ట్స్. నీ కాంటాక్ట్స్ ఎక్కడ స్టార్ట్ అవుతాయంటే ఖచ్చితంగా ఫిల్మ్ స్కూల్లోనే. యూ విల్ వన్స్ యూ గెట్ ఇన్ టు ఫిల్మ్ స్కూల్ యూ విల్ లెర్న్ వేర్ టు గో టు ఆడిషన్స్. ఇప్పుడు ఆడిషన్స్కి మీరు మాత్రమే రాదు, మీలాంటి చాలా మంది యాక్టర్స్ వస్తారు. అలాంటి యాక్టర్స్ దగ్గర వాళ్ళ కాంటాక్ట్స్ ఉంటాయి, వాళ్ళ కాంటాక్ట్స్ మీరు తీసుకుంటారు. ఆర్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ మై ఫిల్మ్ స్కూల్ ఐ ఓన్లీ గివ్ ద కాంటాక్ట్స్ ఆఫ్ ఆల్ ద కాస్టింగ్ డైరెక్టర్స్. నేనే ఇస్తాను వీళ్ళ ప్రొఫైల్స్, నేను కాస్టింగ్ వాళ్ళకి పంపించేస్తాను, లైక్ దిస్ ఇస్ హౌ ఇట్ ఇస్ అని. సో దట్ వే యూ విల్ గెట్ ఇట్. రీల్స్ అంటావా, ఐ ఆల్సో టెల్ పీపుల్ ఇండస్ట్రీ విల్ ఫర్గెట్ యూ ఇన్ జస్ట్ అ క్లిక్. నువ్వు ఉన్నావు అని తెలియాలి అంటే యూ హ్యావ్ టు బీ అప్డేటెడ్. మోస్ట్ పీపుల్ జనరల్గా దే డోంట్ డూ ఇట్. యూ హ్యావ్ టు మేక్ షూర్ దట్ యు ఆర్ దేర్. ఇట్లా చూపించాలి, లైక్ నేను ఉన్నాను, నేను ఇలా చేస్తున్నాను, నేను ఇలా చేస్తున్నాను, అది చేసుకోవడం బెటర్. సో రీల్స్ ఇస్ అ వెరీ గుడ్ ప్లేస్, ఇట్స్ అ వెరీ గుడ్ ప్లాట్ఫామ్ ఫర్ యూ టు షోకేస్ యువర్ టాలెంట్స్. ఇప్పుడు డాన్స్ నాకు వచ్చు, ఎలా తెలుసు నీకు? ఇప్పుడు నా ప్రొఫైల్లో ఏం లేవు, డాన్స్ వీడియోస్ లేవు, సో యూ డోంట్ నో, రైట్? సో ఇప్పుడు ఐ వాంట్ టు టెల్ సమ్వన్ దట్ ఐ కెన్ డాన్స్, ముందే నేను పెట్టుకొని ఉండాలి, డాన్స్ వీడియోస్ పెట్టుకొని ఉంటే బిలీవబిలిటీ ఉంటుంది. లేదు అంటే ఏదో చెప్తుంది ఆవిడ అని అనుకుంటాం. సో దట్ షుడ్ ఆల్సో బీ దేర్. సో రీల్స్ యూజ్ చేయాలి ఎలాగా అంటే మనకి ఇండస్ట్రీకి ఒక కనెక్షన్ బ్రిడ్జ్ క్రియేట్ చేసుకోవడానికి. ఏదైనా అంతే, కనెక్షన్ పట్టుకోవడానికే ఉంచుకోవాలి. సో చాలా మంది అమ్మాయిలు కూడా ఈ విషయాల్లోనే భయపడుతూ ఉంటారు. సో అలా భయపడద్దు, రండి డేర్ చేయండి అని చెప్పి మీరు సజెషన్. అండ్ ఓకే, మీరు అలా అంటున్నారు కాబట్టి నేను క్లియర్గా చెప్తున్నాను. అమ్మాయిలందరూ ఒకవేళ ఇఫ్ యూ వాంట్ టు గో ఇన్ టు ది ఇండస్ట్రీ, కమ్, కెన్ ఐ టెల్ ద నేమ్ ఆఫ్ మై ఇన్స్టిట్యూట్?
come to Vinod Film Academy, నేను అక్కడ ఉంటాను, you can come to me and then I'll tell you how, I'll guide you where to go, how to go అని చెప్పేసి, ఓకేనా. సో నో ప్రాబ్లం అలా అని చెప్పి మీరు డైరెక్ట్గా వెళ్ళిపోయి అరే నాకు ఇలా జరిగిపోయింది, అలా నాకు అలా జరిగిపోయింది అనేది కాదు. బికాజ్ నేను నా స్టూడెంట్స్కి ఫస్టే నేర్పిస్తా హౌ టు బీ కాన్ఫిడెంట్, హౌ టు బీ స్ట్రైట్. లైక్ ఇఫ్ యూ హ్యావ్ సంథింగ్ యూ టెల్ ఇట్ డైరెక్ట్లీ ఆన్ ద ఫేస్. ఐ గివ్ దెమ్ ద ఏమంటారు ఆ పుష్ నేను ఇస్తాను. సో అంత ధైర్యంగా ఉన్న అమ్మాయిని ఎవరైనా వచ్చి గెలకలేడు కదా. సో అలా ఈవెన్ ఇఫ్ దే ఆర్ ఆస్కింగ్ షీ కెన్ టెల్ నో వెరీ క్లియర్లీ. And I think this should be there for every woman. అందరికి ఉండాలి ఆ డేర్ అనేది ఉండాలి. yes ఉండాలి. నేను లైఫ్ లో ఉంటేనే కొంచెం ముందరికి వెళ్ళగలను. ఆ డేర్ గట్స్ ఉండాలి. యా అండ్ బీయింగ్ ఏ ఉమెన్, మీరు ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న జనరేషన్ కానీ లేకపోతే అమ్మాయిలకు కానీ మీరు ఇచ్చే సజెషన్స్ ఏంటి? అబౌట్ ఎనీథింగ్ do what you like, అబౌట్ లైఫ్ తీసుకోండి. యా లైఫ్ గురించి నేను సజెషన్ ఇచ్చే అంత పెద్దదాన్ని అయితే కాదు. బట్ వాట్ ఐ జనరలీ బిలీవ్ ఇస్ బీ హ్యాపీ, బీ పాజిటివ్, ఎక్కడికి వెళ్ళినా హ్యాపీగా ఉండు, ఎంజాయ్ చేయి, చిల్లు కొట్టు, అంతే. దట్స్ హౌ ఐ యామ్. సో ఐ వుడ్ టెల్ ఎవ్రీవన్ టు బీ లైక్ దట్ ఓన్లీ, అంతే. ఫ్యామిలీ సైడ్ నుంచి ఇప్పుడు చాలా మంది యాక్టింగ్ సైడ్ అంటే పంపించడానికి ఒక స్టెప్ వెనకేస్తారు. ఎందుకు నీకు ఇవన్నీ అవసరమా అంటారు. పీపుల్ సే దట్ ట్రూ. పర్టికులర్ మాకన్నా అమ్మాయిల విషయానికి వస్తే ఎక్కువ అంటారు. కానీ మీ పేరెంట్స్ ఎట్లా సపోర్ట్ చేస్తారు? మై పేరెంట్స్ ఆర్ వెరీ సపోర్టివ్. మా అన్న, మా అమ్మ, మా నాన్న, మై వదినో ఆల్సో, అండ్ ఐ హావ్ అ స్మాల్ నీస్. సో మా వాళ్ళు అందరూ పిచ్చ సపోర్టివ్. యాక్చువల్లీ చెప్పాలంటే వెన్ ఐ వాస్ ఇన్ బీటెక్, what happened was I wanted to start a YouTube channel. అప్పట్లో సూపర్ ఉమెన్ అని చెప్పి లిలీ సింగ్ అని ఒక యూట్యూబర్ ఉంటుండే. నాకు ఆవిడంటే పిచ్చి. నేను వెంటనే ఆవిడ లెక్క నేను స్టార్ట్ చేస్తా, యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తా, నేను ఐ డూ దిస్ అని అనుకున్నా. అండ్ మై పేరెంట్స్ అండ్ మై బ్రదర్ లైక్ గో డూ ఇట్ వీఆర్ రెడీ టు ఎంకరేజ్ యూ అని చెప్పి. బట్ ఈవెన్చువల్లీ ఏమైందంటే ఆ బీటెక్ లైఫ్ నాకు అందుకే కొంచెం అదే కొంచెం ఫ్రెండ్స్ ఇన్ఫ్లుయెన్స్ ఉంది. ఎందుకు అవన్నీ అవసరమా, మంచిగా ఐఐటి మెడ్రాస్ ఏమైంది అన్నారు. ఓకే, అక్కడతో బిస్కెట్ అయిపోయింది అనమాట. ఆశలు అన్ని దురాశలు అయిపోయింది. బట్ నాకు ఒక క్వశ్చన్ ఏంటంటే, చాలా మంది ఇప్పుడు యాక్టింగ్ సైడ్ వెళ్ళాలనుకుంటే మీరు ఫోకస్ ఫస్ట్ నుంచి యాక్టింగ్ సైడే పెట్టండి. నాతో చాలా మంది అన్నారు, నువ్వు యాక్టర్ అవుదాం అనుకున్నప్పుడు ఫస్ట్ నుంచి ఇదే పెట్టున్నారు, మధ్యలో ఈ బీటెక్ అనేది దీన్ని ఎందుకు చదివావు? సో అలా మీరు చెప్పాలంటే చాలా మందికి ఇప్పుడు అప్కమింగ్ రావాలనుకుంటారు, వాళ్ళకి ఏం చెప్తారు మీరు? ఇప్పుడు సి నౌ ఇట్స్ లైక్ ఏమంటారు, ఇట్స్ ఓపెన్ సోర్స్ ఫర్ ఎవ్రీథింగ్. అంటే అప్పట్లో అంటే వి డెంట్ హ్యావ్ ప్రాపర్ వాట్ యు కాల్ ఇట్ కౌన్సిలింగ్ అంటారు, ఐడియా ఉంది. కౌన్సిలింగ్ లేదు. లైక్ ఇప్పుడు చెప్పాలంటే యాజ్ లాంగ్ నేను డిగ్రీ అదే బీటెక్ జాయిన్ అయ్యాక కూడా కాదు, లేదు +1 +2 చేసేటప్పుడే నాకు +1 +2 చేసేటప్పుడు కూడా ఐ డెంట్ నో దట్ 10th తర్వాత ఇలా ఇంటర్ అనేది ఉంటుంది, ఇంటర్ తర్వాత డిగ్రీ అనేది ఉంటుంది, డిగ్రీ తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేషన్, ఇలా దర్స్ అ సిరీస్ ఆఫ్ నువ్వు ఎక్కుదాన్ని చదువుతూనే ఉండాలి అలా తెలియదు నాకు. 10th అయిపోయిందా, ఓకే మనం వెళ్ళి చిల్ కొడదాం మనం అనుకునేది, ఆ స్టేజ్లో ఉండేదాన్ని. సో దట్స్ హౌ మై కౌన్సిలింగ్ వాజ్. ఐ డెంట్ హ్యావ్ ప్రాపర్ కౌన్సిలింగ్ ఎట్ ఆల్. ఇప్పుడంటే చాలా మంది కౌన్సిలింగ్ ఉంది, లైక్ వాట్ యూ వాంట్ టు డూ ఇన్ యువర్ లైఫ్. ఓకే, ఇఫ్ యూ వాంట్ టు బికమ్ అన్ యాక్టర్, సో దిస్ ఇస్ వాట్ యూ షుడ్ డూ. యూ హ్యావ్ కోర్సెస్, నువ్వు ఇట్లా బ్యాచిలర్స్ చేయొచ్చు, బ్యాచిలర్స్ ఇన్ యాక్టింగ్ చేయొచ్చు, యూ కెన్ డూ బ్యాచిలర్స్, యూ కెన్ డూ మాస్టర్స్, అట్లా మీరు చేయొచ్చు అని ఇప్పుడు గైడెన్స్ ఉన్నాయి ఆల్రెడీ. యూ డోంట్ హ్యావ్ టు వరీ అబౌట్ ఇట్. బట్ మీకు ఎప్పుడు తెలిసింది దట్ యూ షుడ్ నేను యాక్టింగ్ చేయాలనుకుంటున్నానని? నాకు ఆఫ్టర్ నేను జాబ్ చేసిన తర్వాత అంటే అప్పుడు నాకు అంటే జాబ్ పరంగా టు బి ఫ్రాంక్, మనం ఏంటంటే వెళ్తాము, చేస్తాము, వస్తాము, మళ్ళీ పొద్దున్న లేస్తాం, రొటీన్ చేస్తాము, వస్తాం. అరే ఇదేనా లైఫ్? ఇంకా నేను ఇంకా నాకు 60-70 ఇయర్స్ ఉంది, నేను ఇట్లానే గడపాలి. నాకు అప్పుడు రియలైజ్ అయింది, ఇది కాదు, మనం ఏదో ఒక డిఫరెంట్ గా చేయాలి. సో డిఫరెంట్ గా చేయాలని నువ్వు యాక్టింగ్ చూస్ చేసుకున్నావా? డిఫరెంట్ గా చేయాలని యాక్టింగ్ కాదు, చిన్నప్పటి నుంచి నాలో కూడా ఏదో ఒక కళ ఉంటుంది, కళను బయటికి తెద్దామని. చిన్నప్పుడు నాకు చాలా అనిపించేది బయటికి ప్రాజెక్ట్ అవ్వాలి. నాకు ఎట్లా అనిపించేది అంటే చెప్తున్నా అని తప్పుగా అనుకోదు, చెప్పండి పర్లేదు. ఇప్పుడు చాలా మంది హీరోస్ రాగానే ఇట్లా చేయలేకపోయినా అందరూ ఇంతమంది ఉంటారు క్రౌడ్, నేను కూడా ఇట్లా లేకపోయినా ఇంతమంది ఉంటారు క్రౌడ్, నాకు కూడా ఫ్యాన్స్ ఉండాలి. సో యు లైక్ దట్ లైమ్ లైట్, నాకు అది చాలా ఇష్టం. చెప్పాలంటే ఈవెన్ ఐ యూస్ టు లైక్ ఇట్ అ లాట్. నన్ను గుర్తుపట్టాలి 10 మంది. ఓకే, గాట్ ఇట్. సో ఈవెన్ ఐ హ్యాడ్ దట్.
చిన్నప్పటి నుంచి ఉంది కానీ ఎవరికి చెప్పుకుంటే ఎలా తెలుస్తుంది, నాకు తెలియదు కదా. నేను ఏముంది 10th అయిపోయిందా, ఓకే ఇప్పుడు ఏంటి +1+2 అదే స్కూల్లో +1+2 చేశాను. తర్వాత ఏం చేయాలి, ఇప్పుడు నువ్వు ఎంసెట్ రాయాలి, ఓకే ఎంసెట్ రాస్తాను, ఎంసెట్ రాశాను. తర్వాత ఏం చేయాలి, నువ్వు జాయిన్ అవ్వాలి, వెళ్ళి జాయిన్ అయ్యాను. నాకు అంతే, లైక్ ఇట్ ఇస్ నాట్ లైక్ ఓకే ఐ హ్యావ్ అ థాట్ అన్నప్పుడు ఐ కెన్ షేర్ ఇట్ విత్ సమ్వన్ అనేది లేదు. సో ఆల్ దోస్ ఇయర్స్ నేను ప్రాపర్ గైడెన్స్ లేదుగా. ఇప్పుడు నువ్వు యాక్టింగ్ మీరు యాక్టింగ్ చేయాలనుకుంటున్నారు, మీరు యాక్టింగ్ చేయాలనుకున్నారు అనేది నాకు తెలియాలి కదా, మా పేరెంట్స్ కి తెలియాలి కదా, నేను చెప్పాలి కదా వాళ్ళకి ఎప్పుడు చెప్పా, బీటెక్ లో చెప్పా, ఇన్ని రోజులు ఏం చేసావు అని అంటారు. సో అది గైడెన్స్ ఇష్యూ. అప్పట్లో అరౌండ్ 90s చెప్పాలంటే చాలా మంది ఇప్పుడు వాళ్ళ పేరెంట్స్ తో చెప్పడానికి వాళ్ళు వెనకడుగు వేస్తూ ఉంటారు. లైక్ వాళ్ళకి ఏదైనా ఇంట్రెస్ట్, ఒక ఫీల్డ్ సైడ్ ఇంట్రెస్ట్ ఉంటే ఓపెన్ గా చెప్పలేరు. అది మేబీ పేరెంట్స్ ఇష్యూస్ అవ్వచ్చు, లేదంటే వాళ్ళు పెరిగిన వాతావరణం అయి ఉండొచ్చు. ఏదైనా వాళ్ళు ఎప్పుడు రిగ్రెట్ ఫీల్ అవుతారంటే వాళ్ళు అనుకున్న రీచ్ వేరే పర్సన్ రీచ్ అవుతున్నప్పుడు ఆ రిగ్రెట్ డెఫినెట్లీ. ఎందుకంటే జెలసీ అనుకోండి, ఎందుకంటే అరే నేను అవుదాం అనుకున్నాను వాళ్ళు అయిపోతున్నారు, వాళ్ళు రిగ్రెట్ ఫీల్ అవుతారు లైఫ్ లో. అదేదో ఇప్పుడే ఓపెన్ గా నేను ఇది అవ్వాలనుకుంటున్నానని చెప్తే వాళ్ళ లైఫ్ లో హ్యాపీగా ఉంటారు. ఎగ్జాక్ట్లీ. కానీ మీకు మీ పేరెంట్స్ కి ఆ ర్యాపో ఉండాలి. డెఫినెట్లీ ర్యాపో అనేది. ఇప్పుడు చెప్పాలంటే నేను మా పేరెంట్స్ తో అంత ఓపెన్ గా లేకపోతుండే, వాళ్ళతో చాలా చిల్లుగా ఉండే, కానీ నేను అంటే ఇప్పుడు చెప్పచ్చా చెప్పద్దా అనే థాట్ లో ఉండే. లైక్ స్కూల్లో మేబీ ఐ డోంట్ నో సమ్హౌ మీకు ఆ అట్మాస్ఫియర్ క్రియేట్ అయిపోయిన తర్వాత వాట్ ఐ విల్ ట్రై టు టెల్ ఇస్, ఒకవేళ మీరు చిన్నపిల్లలు అయితే మీకు బుర్రలో ఏదైతే ఉందో అది ఖచ్చితంగా మీ పేరెంట్స్ కి చెప్పండి. దే విల్ హెల్ప్ యూ, దే విల్ సార్ట్ ఇట్ అవుట్ ఫర్ యూ. అది నాకు అలా చిన్నప్పుడు ఎవరు చెప్పక నేను చెప్పలేకపోయాను. చాలా మంది పేరెంట్స్ కూడా ఏంటంటే వాళ్ళు అవుదాం అనుకున్నది వాళ్ళు అవ్వలేక పిల్లల మీద రుద్దుతారండి. వాళ్ళు ఒకప్పుడు ఏదో అవుదాం అనుకుని అవ్వలేక వాళ్ళకి ఏదో ఒక రావాలి, నా కొడుకు ఇంజనీర్ చిన్నప్పటి నుంచే ఫిక్స్ చేస్తారు. అరే వాడు పుట్టాడు, అప్పుడే పుట్టాడు, వాడు ఇంజనీర్ అయిపోతాడు, వీళ్ళు ఎట్లా డిసైడ్ చేస్తారు. బేటీ पैदा होगी तो डॉक्टर, बेटा पैदा होगा तो इंजीनियर, बस వాళ్ళు ఎట్లా ఫిక్స్ చేస్తారు, వాళ్ళకి ఇది ఇంట్రెస్ట్ వాళ్ళ సైడ్ పంపిస్తే బాగుంటుంది. సో నేను జనరల్ గా నేను చాలా ఇప్పుడు మన ఫ్రెండ్ సర్కిల్స్ అవన్నీ నేను చాలా మందిని చూసి అలా చాలా ఫీల్ అవుతూ వాళ్ళ లైఫ్ లో ఇది చేయాలనుకునే అవ్వలేక. అండ్ అది రియల్లీ ఎంత పాపం కదా. లిటరలీ ఐ హావ్ అ వెరీ క్లోజ్ ఫ్రెండ్, ఐ కాంట్ టెల్ హిస్ నేమ్ ఆర్ ఎనీథింగ్, బట్ దట్ పర్సన్ వాంటెడ్ టు బి అ డాక్టర్. ఓకే. బట్ దేర్ పేరెంట్స్ కూడా కాదు, all relatives, all those people made him become a software engineer. Ayyo. He struggled a lot, bichara. But that fellow is very smart. First bencher vadu, bale chadutadu. Paapam atla ayipoyindi. So even he was open, but unfortunately situations had turned out to atla. So it's a little, you have to take a step. Kani nenu emantanante, if you want to be an actor, acting doesn't have an age. No, ival actor kaakapoyina కొన్ని సంవత్సరాల తర్వాత అవ్వచ్చు డెఫినెట్లీ. బట్ ఈ సంవత్సరాలు నువ్వు సర్వైవ్ అవ్వాలంటే నీకు ఒక డిగ్రీ ఉండాలి, ఒక జాబ్ ఉండాలి, ఆర్ అట్లీస్ట్ నీకు ఒక థాట్ ఉండాలి, యూ షుడ్ బికమ్ అన్ ఆంటర్‌ప్రెన్యూర్. ఏదో ఒకటి సర్వైవల్ స్కిల్స్ అనేవి ఉండాలి నీకు. అది అండ్ మీకు అంటే ఇండస్ట్రీకి రావడానికి వచ్చిన తర్వాత కానీ మీకు ఇన్స్పిరేషన్ ఎవరైనా ఉన్నారా, లైక్ యాక్టింగ్ సైడ్ కానీ? ఓకే, యాక్టింగ్ సైడ్ అంటే నాకు బేసిక్గా చెప్పాలంటే సినిమాలు చూసిన తర్వాత నా ఐడల్ మారుతూ ఉంటారు. ఓకే, కొన్ని సినిమాల వరకు ఈయన కొంచెం పక్కన నేను కూడా పెడతాం. అరే నువ్వు కదా, మీరిద్దరు కొంచెం పక్కన జరండి, ముగ్గురు ఇట్లా. సో ఐ హ్యావ్ మల్టిపుల్ పీపుల్, ఒక్కొక్కరు ఒక్కొక్క దాని విషయంలో నచ్చుతారు. రైట్ నౌ ఐ థింక్ ఐ డోంట్ నో, ఐ లవ్ సాయి పల్లవిస్ వర్క్ ఫర్ అమరన్. అమరన్ మూవీలో నాకు సాయి పల్లవి, రష్మిక అండ్ పుష్ప 2, ఓ గాడ్ ఏం చేసినారు ఇద్దరు అద్భుతం అసలు. ఐ రియలీ లవ్ దేర్ వర్క్. ఇంకేంటి, అప్పట్లో 3 శృతి హాసన్, ఫర్ 3 లైక్ సమ్ దేర్ ఆర్ పీపుల్ హూమ్ ఐ రియలీ లవ్. దేర్ యాక్టింగ్ ఇస్ వెరీ టాప్ నాచ్. ఇట్లా అండ్ మీరు బీటెక్ లో లైక్ లవ్ స్టోరీస్ ఉంటాయి జనరల్ గా, చాలా ఎక్సైట్ అవుతున్నారు. ఎక్సైట్ అని కాదు, లైక్ ఉంటాయి, చాలా మందికి ఉంటాయి. సో మీకేమైనా లవ్ స్టోరీస్ అట్లా? లవ్ స్టోరీస్ అంటే పెద్దగా ఏం లేవు, కానీ ప్రపోజ్ చేయడం, ప్రపోజల్స్ అంటే మనం చాలా వీఆర్ నాట్ ఇన్ టు ఆల్ దోస్. ఫ్రెండ్షిప్, ఫ్రెండ్ గ్యాంగ్,
ఫ్రెండ్ Chill గ్యాంగ్స్ gangs. లోనే నాకు అది అయ్యింది కాబట్టి నేను చెప్పాను కదా పెద్దగా అంత క్లోజ్ అయ్యే వాళ్ళు ఎవరు లేరు. అంటే బీటెక్ టైమ్స్ లో ఐ థింక్ ఐ హ్యావ్ అ ఫ్రెండ్ హర్షిత కరుణ. ఓకే. అది నా స్కూల్ బేసిక్ గా నేను హర్షిత వి మెట్ వెన్ వి వర్ ఇన్ కిండర్ గార్డెన్, లోవర్ కిండర్ గార్డెన్, Oh. ఎల్కేజీ లో కలిసాం. ఓకే. తర్వాత క్లాస్ స్ప్లిట్ అయ్యాం, మళ్ళీ బీటెక్ లో కలిసాం. ఓ సూపర్. సో దట్ వే వి బోత్ బికేమ్ వెరీ గుడ్ ఫ్రెండ్స్. అండ్ హర్షిత వల్ల నేను చాలా నేర్చుకున్నాను. ఇప్పుడు మీరు ఎలా అయితే రిలేషన్షిప్ అంటున్నారో అలా రిలేషన్షిప్ కాకుండా ఐ థింక్ ఓన్లీ బికాస్ ఆఫ్ హర్ ఐ వాజ్ ఎబుల్ టు ఓపెన్ అప్ టు మై పేరెంట్స్. ఓకే. ఇఫ్ నాట్ ఫర్ హర్ నేను నాకు తెలిసి ఇప్పటికీ కూడా నేను మా పేరెంట్స్ కి అమ్మ నేను యాక్టర్ అవుతాను అని చెప్పేదాన్ని కాదేమో. సో ఐ థింక్ ఇట్ వాస్ హర్ సపోర్ట్. సపోర్ట్ కూడా కాదు, అంటే బేసిక్ గా షీ షేర్స్ థింగ్స్ విత్ హర్ పేరెంట్స్. ఓకే. నేను ఒక రోజు హ్యాపీగా వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు షీ వాస్ టాకింగ్ వెరీ ఓపెన్లీ వెరీ క్యాజువల్లీ విత్ హర్ మామ్. ఓహో ఇలా మాట్లాడచ్చా, అచ్చా పేరెంట్స్ ఏమనరా, ఓకే పేరెంట్స్ ఇలా రియాక్ట్ అవుతారా, అచ్చా ఓకే ఓకే రెస్పాండ్ అవుతారా, సారీ రియాక్ట్ అవుతారా, రెస్పాండ్ అవుతారా, ఇలా రెస్పాండ్ అవుతారా, ఓకే మనం కూడా ట్రై చేద్దాం అని చెప్పి నెక్స్ట్ డే వెళ్ళి మా అమ్మతో ఓపెన్ అప్ అయ్యి సొల్లు మాట్లాడడం స్టార్ట్ చేశా. అప్పుడు నాకు అర్థమైంది ఓకే వి క్యాన్ బి క్లోజ్ టు ఆర్ పేరెంట్స్. ఇంకా వాళ్ళతో కాకపోతే ఇంకెవరితో ఉంటాం, అంతే కదా, వాళ్ళే కదా మనకి లైఫ్. డెఫినెట్లీ. సో దట్ ఈస్ ఓకే, ఇఫ్ దేర్ సమ్వన్ టు రిమెంబర్ ఇన్ లైఫ్ ఫ్రమ్ బీటెక్ ఇట్ ఈస్ హర్. అట్లా. సో మీ ఫేవరెట్ హీరో ఆర్ హీరోయిన్ ఎవరైనా ఉన్నారా? ఫేవరెట్ హీరో చెప్పా కదా ఇందాకే, నాకు ఇట్లా షిఫ్ట్ అవుతూ ఉంటారు. జనరల్ గా చిన్నప్పటి నుంచి పలానా ఒక పర్సన్ నాకు అంటే హీరో, నాకు ఈ హీరో అంటే ఇష్టం, అలా చిన్నప్పటి నుంచి ఫిక్స్ అయిన వాళ్ళు ఉంటారు. వాళ్ళు అలా చెప్పాలంటే నాకు చిన్నప్పటి నుంచి కాదు కానీ ఇట్లా ఇట్లా హార్డ్ కోర్ ఫ్యాన్ ఆఫ్ జూనియర్ ఎన్టీఆర్. ఐ లవ్ హిజ్ యాక్టింగ్. అంటే బేసిక్గా ఒక మనిషికి ఇంత టాలెంట్ ఉంటుందా అనేసి నాకు ఆయనను చూసాకే తెలిసింది. లైక్ హీ కెన్ డాన్స్, హీ కెన్ సింగ్, హీ కెన్ టాక్ ఇన్ మెనీ లాంగ్వేజెస్ ఇన్ డిఫరెంట్ యాక్సెంట్స్. ఇక్కడ ఇంగ్లీష్లో మాట్లాడగలుగుతారు, అక్కడ అమెరికన్ యాక్సెంట్లో మాట్లాడగలరు, అక్కడ బ్రిటిష్ యాక్సెంట్లో మాట్లాడగలరు, హిందీలో మాట్లాడగలరు, తమిళ్. ఇంత నాలెడ్జ్, ఇన్ని స్కిల్స్. హీస్ డన్ హిస్ అరంగేట్రం ఇన్ భరతనాట్యం. సో ఆల్ దిస్ ఇంత 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 లిస్ట్ ఆఫ్ టాలెంట్స్ ఆయనవి ఇట్లా లిస్ట్ కారుతా ఉంటుంది. నేను ఎప్పుడు అట్లా ఐ వాంట్ టు లెర్న్ సో మెనీ థింగ్స్. సో హీఈస్ లైక్ మై గాడ్ అనుకోవాలి, ఏమనుకోవాలి. హీఈస్ మై ఇన్స్పిరేషన్ చాలా. ఇప్పుడు మీరు ఇందాక నేను చెప్పా కదా ఇట్లా 3 ఫ్లాగ్స్, ఈయన ఎప్పుడు పైన ఉంటుంది అన్నమాట. పైన ఉంటుంది, పైన ఉంటుంది. సో కింద ఉండే ముగ్గురు ఇంకెవరు? కింద ఉండే ముగ్గురు అంటే నాకు అదే చెప్పాను కదా, నాకు ఐ డోంట్ నో, మహేష్ బాబు గారి ఒక మూవీ ఉంటుంది, ఏది హీ గోస్ అందరు రిలేటివ్స్ని పిక్ చేసుకుంటారు, లైక్ రిలేటివ్స్ని కలిసిపోతూ ఉంటారు. బ్రహ్మోత్సవం అంతేనా? అందులో వాళ్ళ ఫాదర్ చనిపోతారు. అందులో ఆ సీన్ చూడగానే ఐ వాస్ లైక్ ఓకే దట్స్ నైస్. అంటే నాకెందుకో ఆ క్యారెక్టర్ని బాగా అనలైజ్ చేసి టప స్టెప్స్ ఎక్కిస్తారు. He doesn't know at that point. He did a very good character analysis అని అనిపిస్తుంది. And ఆయన వేసే స్పాట్ జోక్స్, స్పాంటేనిటీ, బాబా ఐ లైక్ హిమ్, లైక్ హిస్ వర్డ్ ప్లే చెప్పాలంటే. అండ్ ఇంకా ఇద్దరా? ఓకే, మహేష్ బాబు గారు. దెన్ ఐ థింక్ ఐ లైక్ విజయ్ సేతుపతి. విజయ్ సేతుపతి ఈస్ ఆల్సో అన్ అమేజింగ్ పర్సన్. అట్లా అనుకుంటే ఇంకా లిస్ట్ వస్తూనే ఉంటుంది. ఇట్లా లిస్ట్కి ఇట్లా యాడ్ చేసుకుని పోతాం మనం. నాకు కావాల్సింది టాలెంట్స్ లిస్ట్. మీరు నన్ను హీరో లిస్ట్ క్రియేట్ చేపిస్తున్నారు. ఐ వాంట్ టు హావ్ టాలెంట్స్. జనరల్ గా ఇంకొక పర్సన్, లాస్ట్ అండ్ ఫైనల్ పర్సన్. మీరు ఇందాక అడిగారు కదా చిన్నప్పటి నుంచి మీకేం క్రష్ లేదా అది అని. ఐ హ్యావ్ అ క్రష్, యాక్టర్ సిద్ధార్థ్, యు నో. సిద్ధు బొమ్మరిల్లు సిద్ధార్థ్. I used to have a very big crush on him. I like him so much. ఎప్పుడైనా మీట్ అయ్యారా? No, ఇంకా కలవలేదు. I don't know if I'll meet him also, but hopefully కలిస్తే పక్కా నేను ఆన్ సెట్టే కలుస్తా. సూపర్. I want to act with him, that's all. Otherwise I'll not meet you, go. సో జనరల్ గా మీరు చిన్నప్పటి నుంచి క్రష్ అన్నారు కాబట్టి మీకు మ్యారీడ్ ఓకే పక్కన పెడితే, మీరు క్రష్ అన్నారు కాబట్టి మీరు సిద్ధార్థని కలిసినప్పుడు మీరు చెప్పే పాయింట్ అంటే కలిసినప్పుడు ఏం చెప్పారు? ఇప్పుడు అలాంటి అంత ఎఫెక్షన్ ఇప్పుడు లేదు. అంటే లైక్ చిన్నప్పుడు I used to like him a lot. Like wow, I'll meet him. Excitement ఉంటుంది కానీ but now I don't have all that. Now if I'll go, I think I'll talk about his acting only. Okay. He is also a very good actor. మీరు ఆ మూవీస్ చూసారా? లైక్ రంగ్ దే బసంతి. Have you seen it? సూపర్ యాక్టర్, ఫ్యాంటాస్టిక్, మార్వెలస్. I love that. Yeah. ఓవరాల్ గా మూవీ చాలా ఇష్టం.
సో అప్పుడు సిద్ధార్థ మాధవన్ సౌత్ వాళ్ళు నార్త్లో చేయడం నాకు అంటే కొంచెం ఇన్స్పైరింగ్గానే ఉంటుంది అది కూడా. అవును. సో వెన్ విల్ వీ గో అండ్ డూ ఇట్ అని అనుకుంటూ ఉంటాను అంతే. అలా. నైస్. Yeah. అండ్ మీ ఫేవరెట్ మూవీ ఏంటి? నా ఫేవరెట్ మూవీయా యాక్చువల్లీ నాకు చాలా ఇష్టమైంది ఆరెంజ్, బట్ దేర్స్ వన్ మోర్ మూవీ ఐ థాట్ నేను ఎవరైనా ఏమైనా యా అంటే సుందరానికి. రీసెంట్లీ రిలీజ్డ్ మూవీ దట్ రియల్లీ అమేజింగ్. దాట్ ఈస్ సో గుడ్. నాకు అంటే సుందరానికి ఎంత ఇష్టం అంటే ఐ డోంట్ నో, అంటే చాలా మంది కొంచెం ఫ్లాప్ అవునా ఇది ఫ్లాప్ అయిందా, ఇది ఫ్లాప్ అయిందా, ఇది ఎందుకు ఫ్లాప్ అయింది, ఇది ఎంత బాగుంది, ఎవరికి నచ్చలేదు, ఎందుకు నచ్చలేదు, నేనైతే గొడవ పడేసాను అనమాట మా వాళ్ళతో. అట్లా ఎట్లా ఉంటుంది, నాకు చాలా ఇష్టం. నాకు ఐ వాంట్ నువ్వు కూర్చోబెట్టి ఒక 1 సార్లు ప్లే చేస్తే నేను ఆ మూవీ చూస్తాను, అంత ఇష్టం నాకు. అది చాలా చాలా నచ్చేసింది. మీరు ఎక్కువ టైమ్స్ చూసిన మూవీ అదేనా? అన్నిటికంటే ఎక్కువ టైమ్స్ చూసింది నేను పడి లేచే మనసు. ఐ లవ్ దట్ మూవీ. మీకు అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఏమున్నాయి? ఓ యా డెఫినెట్లీ దెర్స్ అ లాట్ గోయింగ్ ఆన్. ఇంకా బెంగాల్ ఫైల్స్ అని మా కాలి, దట్స్ ఆల్సో ఫ్రమ్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ. ఐఎమ్ డూయింగ్ అ రోల్ కాల్డ్ అరవింద అని, అందులో కూడా చంపేస్తారండి. అవునా? అది వస్తుంది త్వరలో బయటికి. దర్ ఇస్ వన్ మోర్ ప్రాజెక్ట్ కాల్డ్ ఈషా. ఈషా ఇస్ మీకు కథ అని ఒక మూవీ వచ్చింది జనీలి, అది గుర్తుందా? రైట్. సో దాని డైరెక్టర్ శ్రీనివాస రాకా గారు. ఓకే. అందులో ఐమ్ డూయింగ్ పుణ్యవర్తి. ఓకే. దాంట్లో కూడా చచ్చిపోతాం. ఇప్పుడు ఈ రమ్మ చచ్చిపోయినట్టు ఈ రెండిట్లో కూడా చచ్చిపోతాం. బతుకున్న క్యారెక్టర్ ఎప్పుడు చేస్తున్నారు? నేను అదే అనుకుంటాను తెలుసా. అండ్ చాలా మంది అంటూ ఉంటారు, అరే నువ్వు త్వరలో రాజీవ్ కనకాల అయిపోకరా అని. బేసిక్గా రాజీవ్ కనకాల గారి క్యారెక్టర్స్ అబ్జర్వ్ చేశారు. ప్రతి మూవీలో వస్తాడు, ఏదో చేస్తాడు, చచ్చిపోతాడు, వస్తాడు, చచ్చిపోతాడు. అవును. ఎవ్రీవేర్ హీ కమ్స్, హీ డస్ అ వెరీ ఇంపార్టెంట్ రోల్ అండ్ హీ డైస్. అవును. అట్లా నేను వచ్చి ఇంపార్టెంట్ రోల్ చేసి చనిపోకూడదు అని అనుకుంటున్నాను. చూద్దాం. సో ఆ 2 ప్రాజెక్ట్స్ వస్తున్నాయి. దెన్ దెర్స్ అ డాక్యుమెంటరీ మీకు చెప్పాను కదా, అది చాలా 57,000 years ago. సో ఐ హావ్ డన్ లైక్ ఎర్లీ మ్యాన్. మన ఇండియన్ రిప్రజెంట్ చేస్తూ. యా, ఇండియన్ రిప్రజెంట్ చేస్తూ. అంటే బేసిక్గా 4 కాంటినెంట్స్ ఉండే, సో దాంట్లో ఇండియా ఒకటి. యా. అండ్ దెన్ యూ హ్యావ్ ఇప్పుడు షూట్ చేస్తుంది సుబ్బు సార్ అని చెప్పి ఒకటి సందీప్ కిషన్ గారితో చేస్తాను. దెన్ దెర్స్ దావత్ అనేది పరేషాన్ మూవీ ఐడియా ఉందా, వాళ్ళ టీమ్ అనమాట, అది చేస్తున్నా. దెన్ వీ హ్యావ్ ర్యాపో 22 ఉంది కదా, లైక్ మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళ దాంట్లో చేస్తున్నాను. దెన్ ఫుల్ బిజీ. యా, హోప్ఫుల్లీ దేవుడా బిజీగానే ఉంటున్నాను. టచ్ కోల్డ్, టచ్ వుడ్ ఇట్లాంటివన్నీ ఉంటాయి కదా అన్ని. నైస్ అండ్ ఆల్ ద బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. సో గుడ్ కన్వర్జేషన్ విత్ యు. థ్యాంక్ యూ అండి. ఐ హ్యాడ్ అ గుడ్ టైమ్ విత్ యు ఆల్సో. అండ్ మీరు యాక్టర్ అవ్వాలనుకుంటున్నారా? ఆబ్వియస్లీ. ఓకే, మీరు త్వరలో మంచి యాక్టర్గా యూ విల్ డూ అ వెరీ గుడ్ రోల్ ఇన్ అ వెరీ గుడ్ ప్రాజెక్ట్ అని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. డన్. ఆల్రైట్. చూసారు కదా గైస్, ఇది ఫన్నీ చిట్ చాట్ విత్ ఉషశ్రీ గారు. సో మరొక ఇంట్రెస్టింగ్ ఇంటర్వ్యూతో మీ ముందు ఉంటాను. యువర్ సంజయ్ సైనింగ్ ఆఫ్.